నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు శనివారం నాగావళి నదిగట్టు రోడ్డు నిర్మాణ పనులకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ 1.23 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధికి ఇవాళ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, స్థానికులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఆదిత్యుని భక్తులకు శనివారం నిరాశ ఎదురైంది. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శనివారం మబ్బుల కారణంగా సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్ను తాకలేదని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినప్పటికీ వారికి నిరాశ ఎదురైందని భక్తులంతా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో శ్రమించే వారికి అన్ని వేళలా గౌరవం ఉంటుందని, తగు ప్రాధాన్యత ఇస్తారని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవిలు తెలిపారు. పార్టీ అధిష్టానం ఇప్పిలి గ్రామానికి చెందిన ఇప్పిలి శివకు రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో ఇప్పిలి శివకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు గుండా దంపతులు సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. సమర్థుడైన వ్యక్తికి వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం చాలా ఆనందంగా ఉందని, పార్టీ మరింత బలోపేతానికి రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేయాలని గుండా దంపతులు సూచించారు. అనంతరం గుండా దంపతులను పార్టీ శ్రేణులు సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండా దంపతులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని, పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. మన స్థాయి ఆర్థికంగా పెరగలేదు అన్నటువంటి భావన ఒక విధంగా గర్వంగా ఉంటుంది. మరొక విధంగా చూస్తూ ఉంటే మనకి ఏముంటుందంటే పోటీ రాజకీయాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి అన్నటువంటి భావన కూడా కలుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. ఈ యొక్క 47లో 25 ఏళ్ళు మన అధికారంలో ఉండేటప్పుడు, మన కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేటప్పుడు నేను చూస్తాను అందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే మేము డబ్బులు పెట్టాం, ప్రత్యర్థులు వచ్చి 10 లక్షలు పెట్టాలని ప్రకటిస్తారు అన్నటువంటి భావన అనేటప్పుడు వాళ్ళకి ఒక ఆత్మ శౌర్యాన్ని, ధైర్యాన్ని ఇద్దామని చెప్పి నేను స్వాగతం చేస్తున్నాను. మనం సీనియారిటీని దృష్టిలో పెట్టుకున్నాం, అన్ని దృష్టిలో పెట్టుకున్నాం తప్ప కాస్త ఆర్థిక వనరులు లేకపోయినా సరే అందరిని గౌరవిద్దాం అన్నటువంటి ఒక నిర్ణయం మనం తీసుకోవడమే కాకుండా ప్రజల్లో కూడా ఆ భావన కలిగించడానికి అని చెప్పి మాకు ఏదో పెద్ద డబ్బున్న అక్కర్లేదు, పెద్ద డబ్బున్న వాళ్ళకి అవినీతి పడలేటప్పుడు వాళ్ళకి పార్టీ గౌరవించదు అన్నటువంటి భావనే మనం దృష్టిలో పెట్టుకొని మనం బ్రహ్మాండంగా ఒక నిర్ణయం ఏంటంటే డబ్బున్నా డబ్బు లేకపోయినా సీనియారిటీ కపుల్డ్ విత్ వాళ్ళ సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకొని మనం ప్రత్యర్థులు 10 లక్షలు ఉంటే తప్ప టికెట్ అంటే మనం ఏమన్నా ఉంటే వెంకటేష్ ఆవిడ మీటింగ్ పెట్టేటప్పుడు మీ అభిప్రాయం ఇచ్చి అన్నటువంటి అడిగితే నగరంలో రేపు జరిగే ఎన్నికల్లో ఆ ప్రాతినిధ్యం కదా ఈ ప్రాతినిధ్యమే చూపిద్దాం అన్నటువంటి భావనలో ముందుకు పోయాం. ప్రజలు కూడా చాలా గౌరవించాలని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. ఈ సందర్భంగా అభివృద్ధి తెలియజేస్తున్నాను. మేము కూడా చెప్పాలంటే అన్ని పనులు ఒకే కుటుంబానికి ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా పార్టీని నమ్మి కట్టుబడి ఉన్న వ్యక్తులు. మీకు శివ గురించి చెప్పక్కర్లేదు. ఈ రోజు కాదు, తనకు తెలిసి వచ్చినప్పటి నుంచి మా వెనకే ఉంటూ మాతో పాటే తిరుగుతూ శివ పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఉదయశంకర్ గుప్తా అయితే ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారి అభిమాన సంఘానికి అధ్యక్షుడు. అతను ఆయన్ని నమ్ముకొని ఇన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా నందమూరి వంశస్థుల్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్న వ్యక్తి ఆయన. మన పార్టీకి నందమూరి వంశానికి చాలా అవిభావ సంబంధం ఉంది. ఈరోజు మన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారు, లేకపోతే బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలాగా వివిధ కళ్యాణ్ రామ్ గారు, ఇలాగా వివిధ నందమూరి వంశ అభిమానులే. అందరూ కలిసికట్టుగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. అందుకు మరోసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇచ్చిన బాధ్యతల్ని చక్కగా నిర్వహించాలని
శివకి అదేవిధంగా ఉదయశంకర్ గుప్తా గారికి కోరుకుంటూ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి ఇప్పిలి శివ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ పదవిని అందించిన పెద్దలకు తన పేరును సిఫార్సు చేసిన గుండ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పిఎంజే బాబు, జామి భీమశంకర్రావు, సింధు సుధాకర్, ఇప్పిలి ప్రసాద్, కొర్ను ప్రతాప్, పాపారావు, సీర రవణయ్య, మెండ గిరీష్, విజయరామ్ తదితరులు పాల్గొన్నారు. నాగావళి నదీ తీరాన గల శ్రీ 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 బాలా త్రిపుర కాలభైరవ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 5 గంటల నుండి ఆ పరమేశ్వరునికి అర్చకులు విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుండి సంగీత కళాకారులు, నృత్య కళాకారులు, కోలాటం, తప్పిడుగుళ్ళతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు 12 గంటల వరకు జరిగాయి. రాత్రి 12 గంటలకు సుమారు 10 అడుగుల మట్టితో తయారు చేసిన శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి గణేష్ గురువు, జగన్ గురువు పర్యవేక్షణలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రెడ్డి గిరిజా శంకర్, జనరల్ సెక్రటరీ సాధు రామారావు, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సత్యనారాయణ, చిట్టిబాబు, వసంత, రాజశేఖర్, ఆలయ పీఠం సేవకులు, బలగపుర ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమంతా అబద్ధాలమయమే అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలు ఆయన్ను విశ్వసించరని చెప్పారు. ఎవ్వరు కలిసి వచ్చినా మళ్లీ గెలిచేది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వివరించారు. చంద్రబాబు నాయుడు 4 ఏళ్లలో 5 రకాలుగా మాటలు మార్చారని, డ్వాక్రా సంఘాల రుణాలను తానే చెల్లిస్తానని చెప్పి తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు. అధికారం వచ్చాక ఆ ఊసే మర్చిపోయారని అందరికీ తెలిసిందేనని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మహిళలంతా సగౌరవంగా జీవించే విధంగా డ్వాక్రా రుణాలు చెల్లింపునకు ప్రాధాన్యం ఇచ్చి ఆ మొత్తాలను బ్యాంకులకు చెల్లించి హామీలను అమలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, రూరల్ మండల ఎంపీపీ అంబటి నిర్మల, జడ్పీటీసీ రూపదివ్య, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ మోకల్ల తాతబాబు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, చల్లా రవికుమార్, దుంపల లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. మనం కూడా అందరూ కలిసి పోటీ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్తున్నావు కదా, మరి ఎందుకు అక్కడికి వెళ్ళి ఆవులు పిలుస్తున్నావు? పోటీ చేయొచ్చు కదా. బీజేపీ కలిసిన, జనసేన కలిసిన, కాంగ్రెస్ అందులో కలిసిన, తెలుగుదేశంతో కలిపి అందరూ కలిపి ఒక్కటిగా పోటీ చేసిన, మీరున్నంత వరకు, మీ సపోర్ట్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని మీకు సందర్భం మనసు. ప్రజాస్వామ్యంలో ఓట్లే ప్రధానమైనవి. ఓట్ల ద్వారా అధికారం వస్తుంది. ఇవాళ మహిళలు సగం మంది, ఈ సగం మంది మహిళలు వైఎస్ఆర్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మాకు గొప్ప గొప్ప మీ మాట విన్నటువంటి మగవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మాకు వస్తే సరిపోతుంది కదా గడ్డ అంటే. బొత్తిగా లేరా అందరు మగవాళ్ళు ఎగ్నిస్టేనా? కాదు కదా. చాలా మంది మగవాళ్ళు ఉంటారు. నీ కుటుంబాన్ని ఆ మగవాడి మీద భారం పెట్టకుండా మీరు నడుపుకునేటువంటి పద్ధతి వల్ల వాళ్ళకి భారం తగ్గించి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికే సమర్పిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏమి జరగలేదని చెప్తాడు ఆయన. మన జిల్లాలో చూసుకోండి, 75 సంవత్సరాలు ఎప్పుడు సముద్ర పొడ్డున ఒక అభివృద్ధి పని చేసిన పాపన పోలేదు. ఇంతకు ముందు 75 సంవత్సరాలు. ఇవాళ 4,000 కోట్ల రూపాయలతో సీ పోర్ట్ కడుతున్నాము. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 4,000 కోట్లు. ఇది ఈ ప్రభుత్వంలోనే జరిగిందని మీకు మనం చేస్తున్నాం. ఇక్కడ భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ కడుతున్నాం. విశాఖపట్నం దాకా వెళ్ళనక్కర్లేదు. బ్రహ్మాండంగా అక్కడ మనం అక్కడ ఎయిర్పోర్ట్ ప్రపంచం అంతా వెళ్ళడానికి సరిపడే ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి వచ్చింది. సీ పోర్ట్ ప్రపంచం అంతా వెళ్ళడానికి వచ్చింది. చేపలు పట్టుకోవడానికి మన ప్రాంతం నుంచి గుజరాత్కి వెళ్తారు, కర్ణాటకకి వెళ్తారు, కేరళకి వెళ్తారు. వాళ్ళ కోసమని బుడగట్లపాలెం దగ్గర ఒక ఫిషింగ్ హార్బర్ కడుతున్నాం 380 కోట్లు. వంశధార ప్రాజెక్టుకి లిఫ్ట్ పెట్టి వచ్చే వేసవిలో ఈ సమయానికి మీ గ్రామాలంట శ్రీకాకుళం రూరల్ మండలం
ఇవాళ అన్ని గ్రామాల్లో మండు వేసవిలో కూడా చల్లటి నీరు మీ ఇంటి ముంగటి నుంచి పారించే పని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రస్తుత రాజకీయాలకు అవసరమైన మంచి నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ అని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అన్నారు. నగరంలోని స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో డాక్టర్ దానేటి శ్రీధర్ 50వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముందుగా దానేటి శ్రీధర్కు గజమాల వేసి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ వృత్తిలో సక్సెస్ అయిన వారు ప్రవృత్తిలోనూ రాణిస్తారని తెలిపారు. ఈ విషయాన్ని తనతో దివంగత నేత ఎన్టీ రామారావు తనకు చెప్పేవారని గుర్తు చేశారు. డాక్టర్ దానేటి శ్రీధర్ కూడా నిజాయితీలో కూడిన సేవలను ప్రజలకు అందించారని, అవకాశాలు ఆయనకే వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. వైద్య వృత్తిలో విశేషంగా రాణించిన డాక్టర్ దానేటి శ్రీధర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా అభివర్ణించారు. సరైన సమయంలో సరైన నిర్ణయంతో రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన రాకతో జిల్లాలో జనసేన మరింత బలోపేతమైందని అన్నారు. టీడీపీ జనసేన కూటమికి విజయ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, గుండా దానేటీల కాంబినేషన్ లో శ్రీకాకుళం మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆకాంక్షించారు. ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్ లోకి వస్తున్నారు. అటువంటి సందర్భంలో మీ తాలూకా రియాక్షన్ ఏంటి అన్నటువంటి అడిగేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏమిటంటే, ఒక ప్రొఫెషన్లో సక్సెస్ అయితే దట్ ప్రొఫెషనల్ మ్యాన్ కెన్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఆఫ్ ది ప్రొఫెషన్స్ అని చెప్పడం జరిగింది. ఆ రోజు మన సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు గారి గురించి ఏ విధంగా కామెంట్ చేశారు అన్నది ఒకసారి మనం దృష్టిలో పెట్టుకునేటప్పుడు, ఆయన సినిమాలో బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు కాబట్టి ఆయన రాజకీయాల్లో కూడా బ్రహ్మాండంగా అవుతారు అని చెప్పడమే కాకుండా, ఆయన యావత్ దేశంలోనే ఒక పెద్ద నాయకుడిగా, జాతీయ నాయకుడు అయిన సందర్భంలో నేను కూడా చెప్తున్నాను, కరెక్ట్ టైంలో మీరు కరెక్ట్గా ఈవేళ పార్టీకి వచ్చారు కాబట్టి కరెక్ట్గా మీకు అన్ని విధాల ఆపర్చునిటీ వస్తుంది, మీకు కాంపిటెన్స్ ఉంది కాబట్టి విల్ బి సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ పబ్లిక్ లైఫ్ దట్ షుడ్ బి సీన్ బై us. మేము కూడా చూసి సంతోషిస్తాం అని చెప్పి నేను ఈ సందర్భంగా పనిచేస్తూ. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ దానేటి ఆశయాలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పలాస నుండి పెద్ద ఎత్తున జనసేన నాయకులు ఆసుపత్రికి వచ్చి దానేటికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు జామి భీమశంకర్, కోరాడ హరిగోపాల్, కోరాడ రమేష్, బరాటం తరుణ్, రాఘవ, వైసీపీ నాయకులు అందవరపు ప్రసాద్, సుమన్తో పాటు అభిమానులు, పలు రాజకీయ పార్టీల నాయకులు దానేటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ, నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. ఇప్పటి వరకు నాపై ఎలాంటి ప్రేమ అభిమానం చూపారో భవిష్యత్తులో కూడా అలాంటి ప్రేమాభిమానాలు చూపాలని కోరారు. 50 బర్త్డే పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పెద్దల నుంచి చిన్నల వరకు ఫ్రెండ్స్కి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడాను నన్ను ఎంత పర్సనల్గా వచ్చి విష్ చేసినందుకు, నా మంచి భవిష్యత్తుని కోరుకున్నందుకు, నాకు ఆరోగ్యాలు కావాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించిన మీ అందరికీ కూడా, చాలామంది అన్నదానాలకి ఆశ్రమాలకు వెళ్ళి అనాథాలయాల్లో అన్నదానం చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడాను, మీరు మీడియా ద్వారా అందరికి కూడా మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలానే వచ్చి, సంవత్సరమే రోజే కాకుండా సంవత్సర కాలం కూడా మీరందరూ, మా ఫ్రెండ్స్ అందరూ, నా వెల్ విషర్స్ అందరూ, మీరందరూ ఎప్పుడు ఇదే ఆదరాభిమానాలు కంటిన్యూ చేస్తూ ఈ సమాజం అభివృద్ధి కోసం అందరం చేతిలో చేయి వేసుకొని ముందరికి సాగి అందరం హ్యాపీగా, మనము హ్యాపీగా ఉండాలి, మనతో ఉన్న వాళ్ళందరం హ్యాపీగా ఉండాలి, మనము ఆరోగ్యంగా ఉండాలి, మనతో పాటు ఉండే వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉండాలి. అందరూ సంతోషంగా ఉంటేనే ఈ సమాజం అంతా ఎప్పుడు సంతోషంగా ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. అందరూ నాతో పాటు నన్ను అభిమానించి మీ అందరూ కూడా నాకు తెలుసు, మీ మనసు కూడా నా అలాంటి మనసు అని చెప్పి అందరికీ నాకు ఇలా విష్ చేయడానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమదలవలస నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నానని, ఓడినా గెలిచినా ప్రజల పక్షాన నిలుస్తానని న్యాయవాది లోలుగు వెంకట రాజశేఖర్ తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్ భవనంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజశేఖర్ మాట్లాడుతూ, ఆమదలవలస నియోజకవర్గంలో రాజకీయం ఒక కుటుంబానికే పరిమితమైందని పేర్కొన్నారు. వారు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పనలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆమదలవలస షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీనిచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి
మడమ తిప్పేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని అన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి ప్రజలకు గౌరవిస్తే ఆయన కూడా ప్రజా ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలనుకుంటున్నట్లు వివరించారు. తాను గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలే మొదటి ప్రాధాన్యతగా పనిచేస్తానని అన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజల పక్షాన ఉండి పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. ఆముదాల వలసలో గడిచిన దశాబ్దాలుగా యువత, రైతులకు, వృత్తి పని వారికి ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే యువతకు ఉపాధి, వ్యవసాయానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది చీడి శంకర్ నారాయణ, ఉండ్రాళ్ల రాము, దువ్వు కృష్ణారావు, గిడుతూరు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఐటీడీఏ గిరిజన సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కొత్తూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏజెన్సీ బంద్కు సిపిఎం మద్దతుగా ఆదివాసీ జనరక్షణ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు స్పెషల్ డిఎస్సి నిర్వహించి టీచర్ ఉద్యోగాలను సైతం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి చేసిన సవరణతో ఆదివాసీలు తమ భూములు కోల్పోతున్నారని, జగన్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని పదే పదే ప్రకటించిన ఆచరణలో అమలు చేయలేదని వాపోయారు. పైగా రాజ్యాంగ విరుద్ధంగా ఏజెన్సీ భూములను అదానీ లాంటి బడా కార్పొరేట్లకు అప్పన్నంగా కట్టబెడుతుందని ఆరోపించారు. ఈ రకంగా మోడీ, జగన్ ప్రభుత్వాలు ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ఈ దీక్ష శిబిరంలో సిపిఎం నాయకులు నిమ్మక అప్పన్న, ఎస్ మోహనరావు, ఎస్ సింహాచలం, ఎస్ దుర్గారావు, పి లక్ష్మణరావు, పి శ్రీను, దుర్గారావు, జమ్మయ్య, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. నరసనపేట మండలం సత్యవరం కోడలి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఇచ్చాపురం వైపు వెళ్తున్న 2 లారీలు ఢీకొట్టుకోవడంతో డ్రైవర్, క్లీనర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో ఓ లారీ క్యాబిన్ లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. అదే సమయంలో శ్రీముఖలింగం నుండి శ్రీకాకుళం వైపు వస్తున్న జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక వెంటనే తన వాహనాన్ని ఆపి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించి స్వయంగా సహాయక చర్యలను చేపట్టారు. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన వారికి అధైర్య పడవద్దని సూచించారు. లారీలో చిక్కుకున్న వారిని బయటకు తీసేలా సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు. గాయాల పాలైన వారికి చికిత్స కోసం శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి అంబులెన్స్ లో తరలించేలా చర్యలు చేపట్టారు. ఎస్పీ జిఆర్ రాధిక స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడంపై అక్కడకు చేరుకున్న స్థానికులు ఆమె సహాయక చర్యలను అభినందించారు. ఎస్పీ తీసుకున్న చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ప్రమాద ఘటనపై నరసనపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన డ్రైవర్ అజిత్ ఖాన్, క్లీనర్ సోహిల్ ఖాన్ రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రమాద సమయంలో ప్రజలు ప్రాణాలు కాపాడటమే పోలీసుల బాధ్యతని, ఆపదలో ఉన్న సమయంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. అదేవిధంగా శుక్రవారం జరిగిన ప్రమాద ఘటనను చూసి తోటివారికి సహాయం పడాలని భావంతో సహాయ చర్యలు అందించామని, ఇది మా బాధ్యతగా భావిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడాడ కోడలిలో గల ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్ మాట్లాడుతూ విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీక నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారని అన్నారు. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు అని, ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు గుర్తు చేసుకుంటూ జైహో జనయిత్రి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయునులకు సన్మానం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళలపై వివక్షత పోయి సమానత్వం సాధించేందుకు అంతా కృషి చేయాలని ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు.
నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశిష్ట అతిథులుగా ఎస్పీతో పాటు నగర కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా, ఎస్పీ మాతృమూర్తి, జిల్లా జడ్జి సతీమణి పి షబానా అజ్మీ, డాక్టర్లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ ఉద్యోగస్తులైన మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తే మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అలాంటప్పుడు వ్యక్తిత్వానికి భంగం కలగకుండా ప్రతి మహిళ స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకగలిగే ధైర్యాన్ని సంపాదించుకోవాలని అన్నారు. మార్చి 8 ఒక్క రోజుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగిసింది కాదని, రోజు మహిళా దినోత్సవంగా భావించాలని అన్నారు. ఎంతో మంది త్యాగ ఫలితంగా వచ్చిన మహిళా సమాన హక్కును అందరూ వినియోగించుకొని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. అనంతరం మహిళలు ఎస్పీని దుస్సాలువలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అలాగే ఎస్పీ విశిష్ట అతిథులను సన్మానించారు. శ్రీకాకుళం రూరల్ కల్లేపల్లి గ్రామంలోని శ్రీ మణి నాగేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. పవిత్ర మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ సుమారు 2000 మందికి కమిటీ సభ్యులు అందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. వేకుజాము నుండే స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈవో శ్యామలరావు, సర్పంచ్ గంగు నరేంద్ర తదితరులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. బూడిద గుమ్మడికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ బూడిద గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూసులు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రైబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగవడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.